హాయ్ అండి. సో, చాలామంది నాకు డీఎం చేస్తున్నారు దోస్తు గురించి. వెబ్ ఆప్షన్స్ వాళ్ళకి కనిపించట్లేదు కొన్ని కాలేజీలలో అని. సో, అదైతే టోటల్ రాంగ్ అండి. సో, మీరెక్కడో మిస్టేక్ చేస్తున్నారు. సో, ఆ మిస్టేక్ ఏంటో నేను మీకిప్పుడు చెప్తాను. సో, దానికంటే ముందు ఫస్ట్ మన తెలంగాణ దోస్త్ నుంచయితే ఒక అప్డేట్ వచ్చిందండి. సో, అదేంటి అంటే మొత్తం తెలంగాణలో వచ్చేసరికి 929 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయండి. సో, అందులో వచ్చేసరికి 4,37,000 సీట్స్ ఉన్నాయండి. సో, దానికి గాను ఫస్ట్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్‌లో కలిపి మొత్తం 1,47,000 సీట్లే ఫిల్ అయ్యాయి. అంటే ఇంకా 70% సీట్స్ అనేది ఖాళీగా ఉన్నాయి. సో, రిమెంబర్ ఇట్. సో, చాలా సీట్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సో, మీకు నచ్చిన కాలేజు, ఆ కట్ ఆఫ్ రేంజ్ చూసుకొని, ఆ కాలేజ్‌ని చూసుకొని అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో, నేనిప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరే మిస్టేక్ చేస్తున్నారో నేనిప్పుడు మీకు చూపిస్తాను. సో, ప్లీజ్ లుక్ ఇంటు దిస్. మీరు వెబ్ ఆప్షన్స్ అనేది బై కోర్స్ వైజ్ కానీ బై కాలేజ్ వైజ్ గాని పెట్టుకోవచ్చండి. సో, ఇప్పుడు నేను బై కాలేజ్ వైజ్ చూపిస్తానండి. సో, యూనివర్సిటీ నేమ్ వచ్చేసరికి ఉస్మానియా. నెక్స్ట్ ఏదో కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. సో, అటానమస్ కాలేజ్ అందరికీ నచ్చిన నిజాం కాలేజ్ అండి. నెక్స్ట్ మీడియం ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ కోర్స్ టైప్ అండి. సో, ఇక్కడ రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ ఉంది కదా, ఫస్ట్ రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి నిజాం అండి. ఇక్కడ మీరు కోర్సెస్ చూసుకోండి. సో, బీకామ్, బీఎస్సీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంది. నెక్స్ట్ ఓన్లీ మనకి బీఏలే కనిపిస్తున్నాయి, బీఏ గ్రూప్స్. సో, మనకి ఇక్కడ బీఎస్సీ గ్రూప్స్ ఏం కనిపించట్లేదు. నెక్స్ట్ బీసీఏ కనిపించట్లేదు. ఇంకా చాలా గ్రూప్స్ అయితే మిస్ అయ్యాయి. సో, వీటిని ఎలా చూడాలి అంటే నెక్స్ట్ ఇక్కడ కోర్స్ టైప్ ఉంది కదా, ఇక్కడ మీరు సెల్ఫ్ ఫినాన్స్కి రండి. సెల్ఫ్ ఫినాన్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ నేమ్ నిజాం సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూసుకోండి. సో, ఇక్కడ చూసుకుంటే మీకు ఇందాక బీబీఏ రాలేదండి. సో, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీసీఏ, సో బీకామ్ నెక్స్ట్ ఏంటి సిబిఎస్ఈ వచ్చిందండి. బీఎస్సీ సిబిఎస్, నెక్స్ట్ ఎంఎస్టీసీఎస్, ఎంఈసిఎస్, తర్వాత సాఫ్ట్వేర్ హార్డ్వేర్, నెక్స్ట్ సైకాలజీ, నెక్స్ట్ వచ్చేసరికి బీఏ వచ్చిందండి. తర్వాత బీబీఏ ఉంది. నెక్స్ట్ ఫైనల్గా కంప్యూటర్ సైన్స్ ఉందండి. సో, ఇలా మీరైతే గ్రూప్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ ఇంటెక్స్ మనకి ఎన్ని వాళ్ళు తీసుకుంటున్నారు ఇంటెక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో, బీబీఏలో 60 సీట్స్ ఉన్నాయండి. అందులో 17 వేకెట్ అయి ఉన్నాయి. సో, ఈ 15 వేకెన్సీస్కి మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో, ప్రతి కోర్స్కి అనేది ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనకి ఇక్కడే చూపిస్తారు. వాటిని బట్టి మీరు పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ చూసుకుంటే 6 సీట్స్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో, మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఈ కాలేజ్తో పాటు ఇంకా మల్టిపుల్ కాలేజెస్ అయితే పెట్టడానికి చూడండి. సిటీ కాలేజ్ అయినా కానీ, ఖైరతాబాద్ అయినా కానివ్వండి, ఆర్ట్స్ అండ్ సైన్స్ అయినా కానివ్వండి, ఇలా చాలా కాలేజెస్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, ఇలాంటి దోస్త్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డిఎం మీ. నేను మీకైతే హెల్ప్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో మై ఇన్స్టా పేజ్.